హాయ్ అండి. మీకు విషయం చెప్తున్నాను. ఇప్పుడు నైటీలు అని అందరూ గొడవ చేసేస్తున్నారు కదా. కొంతమందికి నైటీలు వేసుకునే అలవాటు ఉంటుంది. నైటీ అంటే నైట్ వేసుకుని మార్నింగ్ ఇప్పేసేది. కానీ చాలామంది డే టైం కూడా బట్టలు కలిసి వస్తాయని అయితే కంఫర్ట్ అయితే ఏమైతే నైటీతో ఉంటున్నారు చాలామంది ఆడవాళ్ళు. ఇంకా చెప్పేవాళ్ళు జనాలు కూడా ఈ ఆడవాళ్ళ నైటీల విషయానికే వచ్చి అదే తీసుకొస్తున్నారు. అది కొంప ముంచింది. ఓ మూడుకి నాకు అన్నట్ట కర్ణాటక జిల్లా బెళగాంలో నాకు ఇష్టం లేదు నైటీ వేసుకోవద్దు అన్నట్టు. అంటే ఆ ఇల్లాలు వెళ్ళలేదుట. నేను ఎందుకు ఇప్పుడు వేసుకుంటే తప్పే ఉంది అంటే భార్య ఒప్పుకోలేదుట. నాకు ఇదే వీలు, నాకు ఇష్టం, నైటీ వేసుకుంటే నీకేంటి అందని కిరోసిన్ పోసి ఆ పెళ్ళాన్ని అంటించేసట దుర్మార్గంగా. నైటీ వేసుకుంటే వేసుకుంది, వదిలేయాలి కదా. ఇప్పుడు మగాళ్ళు షార్ట్లు వేసుకుని తిరగట్లేదు ఏంటి? వాళ్ళ కాళ్ళు మాత్రం చూడడానికి ఏమన్నా ఇదా? అంటే నైటీ వేసుకున్న వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇంకెవరి కంఫర్ట్ వాళ్ళదని వదిలేయాలి. బయట కూడా అందరూ ఈ నైటీ విషయం పెద్ద రచ్చ చేసి నైటీలు ఆడాళ్ళు వేసుకోకూడదు అలా తిరుగుతున్నారు అని చేస్తున్నారు. మగవాళ్ళ షార్ట్ల గురించి ఎవరైనా ఒక్కడు మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు. ఆవిడ ఇప్పుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఉందిట. పిల్లలు ఏమున్నారో ఎవరున్నారో ఏంటో. ఆవిడేమన్నా అయితే కుటుంబం ఏంటో ఇలా తయారవుతున్నారేంటో మనుషులు. ఈ చెప్పేవాళ్ళు కూడానండి, ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి, ప్రతి విషయంలోనూ దూరిపోయి అన్ని విషయాలు చెప్పేయకూడదు. పాపం పుణ్యం దేవుడు ఎంతవరకు ఏది చెప్పాలో అంతవరకే చెప్పాలి. నా అభిప్రాయం ఇది. మగవాళ్ళ షార్ట్ల గురించి ఎవడు మాట్లాడగానే ఆడవాళ్ళ నైటీల గురించి ప్రచారం ఎక్కువైపోయింది బాగా.